నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు నిన్న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు ఆయన అనుచరుడు తుర్కా కిషోర్కి అలాగే ఆయన సోదరుడికి కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. మరి ఈ అంశంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా మేడం గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకున్నాం, ఏ ఎన్నికలను జరిగినా సరే టీడీపీ వారిని నామినేషన్లు వేయకుండా కానీ టీడీపీకి సంబంధించిన వారిని ఇబ్బంది పెట్టడం చూసాం. అటువంటి సంఘటనలో కీలక పాత్ర పోషించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తుర్కా కిషోర్. ఆయన కోసం ఎన్నో రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. నిన్నైతే హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఈరోజు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరి ఆయన చేసిన ఘటనలు ఏంటి మేడం? మరి ఈ రిమాండ్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ పిన్నెల్లి గారు ఏ రోజైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి వీళ్ళందరూ హైడింగ్లో ఉండటమే కానివ్వండి, అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు ఏం దుర్మార్గాలు చేశాము, సో మనకి కూడా ఒక అరెస్ట్ చేస్తారు, సో మనం ఇక్కడ ఉంటే దొరికితే రేపొద్దున అన్ని విషయాలు బయట వస్తాయి, సో దీని వెనకాల ఉండి చేయించింది ఎవరు, చేసింది ఎవరు, ఎవరిని నమ్ముకొని చేశాడు ఇవన్నీ అనేది అన్నీ బయట తెలుస్తాయి అనే ఒక విషయంతోనే వీళ్ళందరూ హైడింగ్లో ఉంటాం. ఇన్ని రోజులు వాళ్ళని చాలాసార్లుగా కూడా వెతకడానికి ట్రై చేస్తుంటే కూడా దొరకకుండా ఉండటం. అంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి కాదు, అన్ని రకాల దుర్మార్గాలు చేశారు. ఒకటి ఈవీఎంలని మనం చూసాం ఎలక్షన్లు అప్పుడు ఏ రకంగా పిన్నెల్లి గారే నేలకేసి కొట్టారంటే ఇంకా వాళ్ళు మిగతా చోట్ల వీళ్ళు ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో, వీళ్ళు ఎన్ని చోట్ల అలాంటి పనులు చేశారో కూడా తెలియదు. ఇంకా ఆ రకంగానే వీళ్ళు అంటే దొరికే వరకు దొంగలు అన్నట్టు, దొరికిన తర్వాతే కదా అన్ని విషయాలు బయట వస్తాయి. ఆ రకంగానే వీళ్ళు ప్రతిదీ కూడా ఆ రకంగా ఈవీఎంల విషయంలో కావచ్చు, ఇంకొకటి బొండం ఉమా గారు మీద కానివ్వండి, బుద్ధ వెంకన్న గారు, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే అక్కడ నామినేషన్ కూడా వేయనివ్వాల. అప్పుడు సరే దాన్ని చూడటం కోసం అక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి వెళ్ళిన దానికి అసలు మనం ఆ విజువల్స్ అన్ని మనం చూసాం కూడా. ఏ రకంగా అప్పట్లో అవన్నీ వైరల్ అయ్యాయి కూడా. కారులో ఒక రాడ్లు తీసుకొని అంటే చంపడమేనా, వాళ్ళని చంపడానికి ప్రయత్నించినారు. ఇంకా లిటరల్గా వాళ్ళు దొరికిపోతే ఆ రోజు డ్రైవర్ చాలా హుషారుగా ఉండి తను ఫాస్ట్గా డ్రైవ్ చేసి తప్పించుకున్నారే కానీ లేకపోతే వాళ్ళని చంపేసే వాళ్ళే. రాడ్లు కారు లోపలికి పోనిచ్చి కొట్టారు. సో అంటే ఏ కాస్త వాళ్ళకి తగిలినా అంతంత లావు రాడ్స్, ఏ కాస్త తగిలినా వాళ్ళ ప్రాణాలు పోయేది. సో ఆ రకంగా అది ప్రజలందరూ కూడా చూడటం ఏంటంటే చూశారు ఆ రోజున జరిగిన విషయం. సో ఆ రకంగా ఆ కేసే కానివ్వండి, తర్వాత పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అంటే మాచర్లలో ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు చెప్పిందే నడిచింది. పిన్నెల్లి గారు ఏదైతే శాసించారో ఒక రౌడీజంగా ఉంటూ అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదైతే వాళ్ళు చెప్తారో అదే జరగాలి అన్నట్టు ఉండేది. సో ఎప్పుడైతే తెలుగుదేశం క్యాడర్ కానివ్వండి అక్కడ కొంచెం స్ట్రాంగ్ అవ్వటం, చేసే పనులకన్నీ విభేదించడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు పార్టీ ఆఫీసును కూడా తగలబెట్టడమే కానివ్వండి, ఈ తుర్కా కిషోర్ అనే వ్యక్తి సో తగలబెట్టడం కానీ ఇవన్నీ చేశాడు. అవన్నిటికీ కేసులు అనేది అయితే ఆ రోజున వాళ్ళు ఎంత కేసు ఇచ్చినా కూడా అసలు యాక్షన్ లేదు. ఆ రోజున డిపార్ట్మెంట్ అంతానే కానివ్వండి, ఎవరైనా నాయకులు అంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా కూడా పట్టించుకోకపోవటం. అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పక్కా ఎవిడెన్స్, అంటే మనం చూసాం బుద్ధ వెంకన్న గారి మీద వాళ్ళ మీద జరిగిన దాడి అప్పుడు చూస్తే బొండం ఉమ్మం గారి మీద ఆ దాడి చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవిడెన్స్ కనపడుతున్నాయి. అయినా యాక్షన్ తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. అంటే ఏం చేసినా చెల్లుబడుతుంది అనే ఒక ధైర్యం రావడానికి ఆ ఒక ఇన్సిడెంట్ కనపడుతుంది కదా మేడం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఈయనకి రిమాండ్ విధించింది కోర్టు. ఒకవేళ విచారణ చేపడితే విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరే చెప్తారంటారా, ఇంకా కీలక నేతల పేర్లు ఏమన్నా చెప్పే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రధాన అనుచరుడు ఎవరికి అతను పిన్నెల్లి గారికి. సో అక్కడ ఫస్ట్ పేరు ఎవరి పేరు చెప్తారు? పిన్నెల్లి గారి పేరే చెప్పాలి. ఇప్పుడు ఆయన డైరెక్షన్లోనేగా ఈయన నడుస్తాడు. సో సొంత డెసిషన్ అంటూ చేయలేడు కదా, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. ఇప్పుడు చంపమంటే చంపడానికి ప్రిపేర్ అయిన వ్యక్తి ఆయన తర్వాత సేవ్ చేస్తాడు అనేది. సరే ఈ రోజున పిన్నెల్లి గారి మీద కూడా బెయిల్ మీద బయట వచ్చాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. రేపొద్దున ఆయన ఎవరు చెప్తే చేశాడు, ఎవరు అండతో చేశాడు ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అందరూ కూడా అంతటి దుర్మార్గానికి దిగటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకునే కదా. సో ఆయన సీఎంగా ఉన్నాడు, మా మీద ఎవరు ఏం కేసు పెడతారు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు,
ఏ స్టేషన్లో కూడా కంప్లైంట్లు మేము ఇస్తే తీసుకోరు కూడా, తీసుకున్న మా దాకా రారు అనే ఒక ధైర్యంతోనే కదా చేశారు. సో అందుకని ఇప్పుడు ఈ కింద వాళ్ళ నుంచి పై వాళ్ళ నుంచి ఇంకా పై వాళ్ళకి వెళ్తుంది. సో ఇవన్నీ జరగటానికి మూల కారణంకర్త ఎవరనేది కూడా బయట తెలుస్తుంది. కానీ టైం ప్రాసెస్ అవుతుంది. కానీ ప్రజలకైతే ఇప్పుడు దొరికేదానికి 6 నెలలు పట్టింది. అంటే హైదరాబాద్లో ఉన్నాడు ఎన్ని రోజులు కూడా, ఇంకెక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడో. ఈరోజు నిన్నటికైతే హైదరాబాద్లో పట్టుకున్నారు. సో రిమాండ్లో ఏం విషయాలు బయట పెడతాడు, ఎవరు మూలం చేశామనేది అయితే ఖచ్చితంగా బయట వస్తుంది. బోండా ఉమా గారి మీద కానివ్వండి, బుద్ధ వెంకన్న గారి మీద కానివ్వండి, జరిగింది చూస్తే హత్యాయత్నంలానే కనిపిస్తుంది. మరి వీటికి శిక్షలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? ఖచ్చితంగా వీళ్ళకైతే ఇప్పుడు వాళ్ళ మీద జరిగిన దాడి అయితే హత్య ప్రయత్నం. ఎందుకంటే అది విజువల్స్ కనపడుతున్నాయి, అది కనపడింది ఏమీ కాదు, పక్కగా కనపడుతుంది. ఆ విజువల్స్ చూసి ఖచ్చితంగా అయితే హత్య ప్రయత్నమే వాళ్ళ మీద ప్రయత్నించింది అనేది. కానీ దేవుడి దయము అనుకోవాలి వాళ్ళ ప్రాణాలతో బయటపడటం అనేది. లేకుంటే ఏ చిన్న తేడా జరిగినా రాడు బాగా పెద్ద లావుగా ఉన్న రాడుతో కొట్టిన ఇవి విజువల్స్ కూడా మనం చూసాం. ఆ కార్ని పగలగొట్టిన విధానం కానివ్వండి, ఆ రాడ్ని లోపలికి దోపితే ఎవరైనా వాళ్ళు ఎక్కడో బెండై సీట్ల కింద దాక్కొని ఉంటే తప్ప, లేకుండా ఉంటే ఛాన్సే లేదు. డ్రైవర్ కూడా చాకచక్యంగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవటం కానివ్వండి. ఇప్పుడు వీళ్ళైనా సీట్ కింద దాక్కోవటానికి అవకాశం ఉంటుంది, అతనికి డ్రైవర్కి అది కూడా లేదు. ఒక చిన్న కొంచెం తగిలినా అసలు ముగ్గురు కారు డ్రైవింగే కానివ్వండి, ఏ రకంగా కారు పల్టీ కొట్టమని అవుతుంది, జనాల మీదకి దూసుకుపోవటం అవుతుంది. అక్కడ దొరికిపోయి ఉంటే దెబ్బలు తినేవాళ్ళు, చాలా రకాల దారుణం జరుగుండేది. సో వాళ్ళ ముగ్గురు ప్రాణమే కాకుండా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇంకెంతమంది కూడా ఎదురుపడిన వెహికల్కి ఎదురున్న వాళ్ళకి ఇంకే రకమైన వాళ్ళకు కూడా అయ్యేది. అంటే ఎంతమందిని డిస్టర్బ్ చేయటమే కానీ చంపేయాలనే ఒక ఇది కానివ్వండి, ఈ ఖచ్చితంగా అది ఎవిడెన్స్తో సహా కనపడుతున్న సాక్ష్యం కదా. దాని మీద సీరియస్గా అంటే కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ అన్ని చూస్తారు కదా, హత్యా ప్రయత్నం కిందే కేసు నమోదు చేస్తారని అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.